నీకు సడన్గా భగవంతుడు కనపడి ఒక కోరిక కోరుకో, నీకేం కావాలి అంటే ఏ కోరుకుంటారు? నాకు ఫలానా చోట సీట్ రావాలను, బాగా చదువుకోవాలను, ఫస్ట్ ర్యాంక్ రావాలను, గోల్డ్ మెడల్ కావాలను, మంచి జాబ్ రావాలను, మంచి కారు కొనుక్కోవాలను, పెద్ద బంగ్లా కావాలను, కోట్ల రూపాయల ఆస్తి కావాలను, సంథింగ్ ఇలాంటివి కోరుకుంటారు కదా, అంతేనా? ఇంకా దురాశ, ఈ ప్రపంచం మొత్తం నాకే కావాలి, లేకపోతే ఈరోజే నేను పిఎం అవ్వాలి, రాష్ట్రపతి అవ్వాలి, ఇలాంటి కోరికలు కోరుకుంటారా? కోరుకోరు కదా. ఎందుకంటే మన కెపాసిటీ ఏంటో, మనకి ఏం కావాలో మనకు తెలుసు, ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలుసు. ఆ పాసిబుల్ అయ్యేవే మనం కోరుకుంటాం, అంతే కదా. 100 కోట్లు కోరుకున్నా కూడా రావచ్చేమో, చెప్పలేము. మనకి అనుభవించి రాకుంటే రావచ్చు, అంతేగాని రాత్రి పిఎం దింపేసి మనం ఎక్కాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ అంతా ఉండాలి కదా. సడన్గా మనం లేకుతాం, అదే సినిమా కాదు కదా. అలా తిక్క కోరికలు కోరుకోం కదా మనం. యంగ్గా అయిపోవాలని ఇలాంటివి కూడా కోరుకోవచ్చు. కానీ ఒక గ్రీకు దేశపు రాజు మిడాస్, ఈ స్టోరీ మీకు అందరికీ తెలిసిందే. లెసన్ కూడా ఉంది, నేను చదువుకున్నప్పుడు ఈ లెసన్ ఉంది, ఇప్పుడు ఉందో లేదో తెలీదు. తెలిసిన వాళ్ళందరికీ ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఉందన్నమాట. ఎందుకంటే మనది మోటివేషన్ ఛానల్ కనుక ఇలాంటి స్టోరీలు చెప్తే ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అనే ఒక అవగాహన ఉంటుంది పిల్లల్లో అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ వాళ్ళకి చెప్తున్నాను. గ్రీకు దేశంలో మిడాస్ అని ఒక గొప్ప రాజు ఉన్నాడు. గొప్ప రాజు అంటే గొప్ప సంపాదన సంపాదించాడు. బోలెడు డబ్బు, బోలెడు బంగారం ఉంది అతని దగ్గర. రాసులుగా పోసి పెద్ద వాటిల్లో రూమ్స్ నిండా ప్రతిరోజు వెళ్ళి వాటిని చూసుకుంటూ ఉండేవాడు. అక్కడే గడుపుతూ ఉండేవాడు ఎక్కువ కాలం. ఇది ఎవరన్నా ఎత్తుకుపోతారేమో, ఇది ఏమన్నా పోతుందేమో అని చాలా ప్రేమగా అక్కడికి వెళ్ళి రోజు చూసుకుని వస్తూ ఉండేవారు అనమాట. పరిపాలన చేసేదానికంటే ఆ రూమ్లో గడిపేదే ఎక్కువగా ఉండేది. లెక్క పెట్టుకుని ఇంత లెక్కకి లెక్క పెట్టలేనంత సొమ్ము ఉంది. సరే అని ఒకరోజు ఇలాగే తాళం తీసి లోపలికి ప్రవేశించారు. రూమ్ అంతా నిండిపోకుండా ఒక పక్క కొంచెం ఖాళీ ఉందన్నమాట, బంగారం నిండిపోక. ఒక బీరువాలకు ఒక పక్క ఖాళీ ఉంది. అయితే ఏమైంది, చూస్తున్నారనమాట. ఖాళీ ఉందే, ఎప్పుడు నింపేయాలా అని చూస్తున్నారు. ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటే ఒక మంచి తెల్లటి ఏంజల్ కిందకి దిగిందనమాట. ఒక దేవత లాంటిది పైనుంచి కిందకి దిగి మంచి లైటింగ్, ఫుల్ లైటింగ్ వచ్చేసింది రూమ్ అంతా. ఏంటా అని చూస్తే ఒక మంచి అందమైన దేవతలాగా ఉండి, నీకేం కావాలో కోరుకో అని అడిగింది. దేవత వచ్చి నీకేం కావాలో కోరుకో అని అడిగింది. ఆయనకి లేనిదేముంది, మహారాజు, దేశానికి రాజు, కావలసినంత డబ్బు, బంగారం, ఒక కూతురు, పిల్లలు, భార్యలు, అంతా శుభ్రంగా కావాల్సినవన్నీ ఉన్నాయి. అయినా నీకేం కావాలో కోరుకో అంటే ఆయన ఏం కోరుకున్నారంటే, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అని కోరుకున్నారు. ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అంటే ఆయన దగ్గర ఉన్న బంగారం ఇంకా ఖాళీ ఉంది చూసా, అది సరిపోలే, కొంచెం ఖాళీ అనుకున్నాలే, నేను పేచి అనుకున్నారు పాపం. ఇంత బంగారం సరిపోదు, ఇంకా బంగారం కావాలి, ఆశ, దురాశ. సో ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అంటే ఒక తథాస్తు. దేవతలు అడిగింది ఇవ్వడానికి కదా వస్తారు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఏం కావాలి అని అడిగినప్పుడు మనం అడిగింది ఇవ్వకుండా ఉంటారు కదా. తథాస్తు. ఇది రేపు సూర్యకిరణాలు, ఫస్ట్ సూర్యకిరణం పడగానే నీ కోరిక నెరవేరుతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట నీ కోరిక నెరవేరడం. ఇప్పుడైతే అవ్వదు, ఈ రాత్రి అంతా పడుకో, పొద్దున్న లేచి ఎప్పుడైతే సూర్యుడు ఉదయించి మొట్టమొదటి సూర్యకిరణం బయటికి రాగానే వేది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అని చెప్పి దేవత మాయమైపోయింది. సరే పడుకున్నారు, ఎంతో ఆనందంగా. రేపటి నుంచి నాకు కావలసినంత బంగారం
అంతులేనంత బంగారం, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతే ఇంకేముంది, మంచాలు కంచాలు అన్నీ బంగారమే. ఇంకా డోర్లు గీళ్ళు కట్టెలు గిట్టెలు అన్నీ మార్చేద్దాం, బంగారంతో చేయించేద్దామని మంచిగా ఆలోచించుకుంటే ఎప్పటికో నిద్రపట్టిన ఇంటికి. సరే సడన్గా మెలకు వచ్చిందన్నమాట. అమ్మ సూర్యోదయం చేసేటప్పటికి అమ్మ లేచి దిగుదాం మంచం అని చెప్పేసి ఇలా మంచం పట్టుకున్నారు. మంచం అంతా అంటే బంగారం అయిపోయింది, మంచం అంతా బంగారం అయిపోయింది చక్కగా. ఇంకేంటి అమ్మా నిజమే, దేవత రావడం ఏంటి, నేను కోరడం ఏంటి, నిజంగా నీ మంచం బంగారం అయిపోవడం ఏంటి అనుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. వెళ్ళారు, బ్రష్ తీసుకున్నారు. అంటే సపర్యలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారుగా, వాళ్ళు ఒక్కొక్కటి ఇస్తున్నారు, పట్టుకుంటున్నారు, బంగారం అయిపోతుంది. వావ్ గ్రేట్ కదా, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతే ఇంకేంది, అసలు బంగారంలో మునిగి తేలడమే అనుకుని చక్కగా ఏది ఇస్తున్నారు వాళ్ళు, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. సరే అనేసి అలా కిటికీలో నుంచి అలా బయటికి చూస్తే వాళ్ళ పాప ఉందన్నమాట. ఒక పాప, ఆ పాప గార్డెన్లో చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పటికే పాపకి సర్ప్రైజ్ ఇవ్వాలి, నేను ఇంత బంగారం తీసుకెళ్ళి పాపకి ఇవ్వాలి అనుకుని గబగబా గార్డెన్లోకి వెళ్ళారు. వెళ్తే పాప దూరంగా ఆడుకుంటుంది. ఈయనకి ఆకలేసింది అనమాట. అబ్బా ఆకలి వేస్తుంది కదా, తినేసి వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ వచ్చారు. వెనక్కి వస్తే కిచెన్లోకి, డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. డైనింగ్ హాల్లో కూర్చోగానే పళ్ళెం పట్టుకోగానే పళ్ళెం బంగారం, టిఫిన్ పెట్టుకున్నామంటే టిఫిన్ బంగారం, నీళ్ళు తాగుదామంటే నీళ్ళు బంగారం అయిపోయి, ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలిగా మరి. సరే అనేసి గార్డెన్లో చూసిన పాపని పట్టుకోకుండా విరమించుకున్నారు కదా, అది మంచిదైంది. వెళ్ళి పాపను పట్టుకోలేదు ఆయన. సరే అనేసి ఈయన ఏం చేశారు, ఏం తినబ్బా ఇదేంటి, ఏది బంగారం తినలేను కదా, నేను బంగారం తాగలేను కదా, తాగేవి తినేవి కూడా బంగారం అయిపోతే ఎలాగా అనుకున్నారు. కానీ ఆయన ఏమి అడగలేదు కదా, మరి ఇవి మాత్రమే బంగారం అవ్వాలి అని ఆయన అడగల. అడిగేటప్పుడు ఏం ఉపయోగించాలి, తెలివితేటలు ఉపయోగించాలి, బుర్ర ఉపయోగించాలి కదా. మనకి ఇది అవసరం ఉందా లేదా తెలుసుకుని కదా అడగాలి. కానీ అవేం లేకుండా అడిగేస్తే ఏదో అన్నీ బంగారం అయిపోతుంది, అన్నీ బంగారం అయిపోతుంది. ఫుడ్ లేదు, బెడ్ లేదు, ఏమీ లేదు, వాటర్ లేదు. స్నానం చేద్దామని అందులో దిగితే స్విమ్మింగ్ పూల్ టబ్ ఉంటుంది కదా వాళ్ళకి, బాత్ టబ్లో దిగితే బంగారం అయిపోయింది. టబ్తో సహా వాటర్తో సహా బంగారం. ఏం చేద్దామన్నా బంగారంతో మునిగిపోతుంది, అన్నీ బంగారం అయిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు దీనికి. ఈలోపు ఏమైంది, గార్డెన్లో ఆడుకుంటున్న పాప ఆడుకుంటున్నట్టు ఉండకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఫాదర్ని పట్టుకుని దేవుని తిరిగి ఇలా పట్టుకునేసరికల్లా పాప బంగారం అయింది. పాప 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 అంటే ఇంకెక్కడ పాప, స్టాచ్యూ అయిపోయింది, బంగారు స్టాచ్యూ అయిపోయింది. ఎంత బంగారం, స్టాచ్యూ అంటే బంగారంతో స్టాచ్యూ అంటే మాటలా, అంత బంగారం ఆయన ఇంట్లో వచ్చేసింది. ఎంత హ్యాపీగా ఉండాలి, కానీ ఆయన హ్యాపీగా లేడు. పాప అంటే ప్రాణం, అలాంటి పాప తన చేతుల్లోనే స్టాచ్యూ అయిపోయి ఉంది, బంగారు ముద్దగా మారిపోయి ఉంది. ఎలా హ్యాపీగా ఉంటారు? ఎవరైనా కన్నబిడ్డలు అలా శిలగా మారిపోతే హ్యాపీగా ఉండగలరా? లేరు కదా. తినడానికి లేకపోతే పోయింది, స్నానానికి లేదు, ఏమీ లేదు, అవన్నీ ఓకేలే అనుకుంటే పాప బంగారంగా మారిపోగానే ఇంకా రియలైజ్ అయ్యారు ఆయన, అమ్మో ఇదేంటి, పాప కూడా బంగారంగా మారిపోయింది, పాప లేకుండా నేను ఎలా బతకగలను, అసలు నేను బతకలేను, పాప లేనిది, పాప నాకు కావాలి అని చెప్పి బాగా ఏడ్చారన్నమాట. ఏడ్చి సరే ఆయనేమి పిలిస్తే రాలేదు దేవత, ఈయనేమి దేవతను రమ్మని పిలవలేదు కనుక, దేవతే వచ్చి ఇచ్చింది కనుక అదొక కొంచెం కన్సెషన్ ఉందన్నమాట అక్కడ. సో ఈయన ఏం చేశారు, మళ్ళీ ఎవరైతే దేవత వచ్చారో, దేవత ఎవరు వచ్చారో నేను నాకు కనిపించండి ప్లీజ్, నా పాపను నాకు ఇవ్వండి, నేను పొరపాటు అయిపోయింది, నేను బుద్ధి లేక కోరుకున్నాను, ఇలాంటి కోరిక ఎప్పుడు కోరుకోను, ఉన్నది నా దగ్గర ఉన్నది కూడా దాన ధర్మాలు చేసేస్తాను, నాకు వద్దు, ఇంకా ఇప్పుడు అర్థమైంది నాకు దేని వాల్యూ ఏమిటి, మనిషి వాల్యూ మనిషికే, ఫుడ్ వాల్యూ ఫుడ్కే, వాటర్ వాల్యూ వాటర్కే, గోల్డ్ వాల్యూ గోల్డ్కే ఉంటుంది. గోల్డ్ వాల్యూ ఉంది కదా అని చెప్పి ఏదంటే అది గోల్డ్ చేసుకోలేం కదా, తినలేం కదా, తాగలేం కదా, స్నానం చేయలేం కదా గోల్డ్తో.
ఇది నాకు అర్థం చేసుకోలేకపోయాను నేను. ప్లీజ్ ఫర్గివ్ మీ సారీ నన్ను క్షమించండి, నాకు ప్రత్యక్షం అవ్వండి ప్లీజ్, నా పాపను బతికించండి, నా పాపను నాకు ఇవ్వండి, ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చెయ్యను, నాకు బుద్ధి వచ్చింది, ఇంత దురాశకి నేను పాల్పడను, నా దగ్గర ఉన్నదంతా దాల్ధర్మా చేసేస్తాను నేను ప్లీజ్ అని బతిమాలుకుంటే దేవత జాలిపడి మళ్ళీ ప్రత్యక్షం. ఎందుకు నీకు బుద్ధి చెప్పడానికే ఆ దేవత పని చేశారనమాట. లేకపోతే అంత బంగారం ఉంది, ఇంకా ఇక్కడ ఏదో మూల ఖాళీ ఉంది నింపలేదే అని బాధపడుతుంటే ప్రత్యక్షమైందన్నమాట. మళ్ళీ దేవత ప్రత్యక్షమయ్యి, ఏమైంది, నువ్వు అడిగిందే ఇచ్చాను కదా, అన్నీ పట్టుకుంటే బంగారం అయిపోవాలన్నా ఇచ్చాను, అవ్వలేదా అని అడుగుతుంది. ఏమి తెలియదు. అమ్మ నీకు నమస్కారం తల్లో, ఎందుకు అవ్వలేదు, అయింది చక్కగా, ఇదిగో బెడ్ అయింది, ఇవన్నీ బంగారం అయిపోయాయి, తినటానికి లేదు, తాగటానికి లేదు, అన్నీ బంగారం అయిపోతున్నాయి. సరే అక్కడి వరకు కూడా నేను ఓర్పు పెట్టాను. నా పాప ప్రాణం, నా ప్రాణమైన నా పాప బంగారంగా మళ్ళీపోయింది, స్టాచ్యూ అయిపోయింది, అలా శిలలా నా పాప ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడే నా కళ్ళ ముందు గార్డెన్లో ఆడుకుంది, చక్కగా చూసి మురిసిపోయాను, ఇక్కడికి వచ్చింది అంతే శిలగా మారిపోయింది, ప్లీజ్ నన్ను క్షమించండి, నా పాపను బతికించండి అని గోరు ఏడిచాను. ఏడిస్తే సరే నీకు బుద్ధి చెప్పడానికే ఇలా చేశాను, ఇంకెప్పుడు దురాశకి పోవద్దు, మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం సంపాదించుకోవాలి, అంతవరకే మనం ఖర్చు పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో పైకి తెలియదు, ఏమి తీసుకెళ్ళం కదా. చిటిక్కున పోయే ప్రాణం కోసం అన్ని బంగారాలు అంతా ఏం చేసుకుంటాం. అందుకని పాపని సరే బతికిస్తున్నానని చెప్పి ఆ దేవత ఎవరైతే ఉందో మళ్ళీ పాపని బతికించింది. పాపను తీసుకుని దగ్గరికి పట్టుకుని చేసుకుని ఏడ్చి రాజు ఇంకా బుద్ధి వచ్చిందని చెప్పి తన దగ్గర ఉన్న బంగారం డబ్బు అంతా కూడా దాన ధర్మాలు చేసేసి ఆ పాపకు సరిపోయి ఉంచుకుని ఉంటారు, లేదా మళ్ళీ అదే ఇబ్బంది కదా. మొత్తం దాన ధర్మాలు చేసేసి ఇంకందరితో మంచిగా ఉండడం, అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టారనమాట. ఇందులో ఏది మనకి అవసరమో తెలుసుకోవాలి, ఎంతవరకు అవసరమో తెలుసుకోవాలి. ఏదో ఎవరో ఇస్తాన్నారు కదా ఫ్రీగా అని చెప్పేసి ఎగబడిపోయి జనాలు కొంచెం అటు చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారు అని తెలిస్తే జనాలు తెగ ఎగబడిపోతారు, వాళ్ళకి మించి తెచ్చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారో తెలియదు, అన్నీ తెచ్చుకొని ఏం చేసుకుంటారు. ఒకసారి నాకు తెలిసి ఒక పాల ప్యాకెట్ల వెహికల్ తిరగబడిపోతే అందరూ పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నారు. నేను కూడా తీసుకున్నా, 2 ప్యాకెట్లు తీసుకున్నాను నేను. అది చాలా నాకు ఎన్ని కావాలి, ఒక్కొక్కళ్ళు సంచుల్లో వేసేసుకొని ఇంకా సంచి ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ సంచుల్లో వేసేసుకొని తీసుకెళ్తున్నారు. ఇక పాలు ఎన్ని రోజులు ఉంటాయి పాలు. అలాగే పెట్రోల్ ట్యాంకులు తిరగబడిపోవడం మనం చూస్తున్నాం చాలాసార్లు. ఆ పెట్రోల్ పట్టేసుకుంటూ ఉంటారు. ఎంత బండిలో ఎంత పెట్రోల్ పడుతుంది అంటే మీ సంవత్సరాలకి సరిపడి కావాలా, లేకపోతే జీవితానికి సరిపడి కావాలా? ఈ ఒక్కసారి బండి నిండితే చాలు కదా, అది కూడా ఫ్రీగా వచ్చినట్టే కదా. నేను 2 ప్యాకెట్లు తీసుకుని వెళ్ళిపోయా. జనాలు చూస్తూ ఉన్నాను అనమాట. అలాగే నుంచుని పెద్ద సంచులు తీసుకొచ్చి పెద్ద వ్యాన్ అనమాట. వ్యాన్ తిరగబడిపోయింది, తెలుసు కదా, కేసులు ఉంటాయి. తెల్లవారుజామున కనుక ఎక్కువ మంది, అంత క్రౌడ్ ఎక్కువ ఉండదుగా, చూడరు. నేను బయటకనే వెళ్తున్నా, అదేదో తిరగబడిపోయి నేను తీసుకోవాలనుకోలేదు, కానీ ఇక అందరు తీసుకుంటున్నారుగా, బుద్ధి ఉంటుంది కదా మనకు కూడా, బుద్ధి. 2 ప్యాకెట్లు తీసుకున్నా సైలెంట్గా వచ్చాను. రోజు తీసుకునే మేము 2 ప్యాకెట్లే. అప్పుడు ఆ 2 ప్యాకెట్లు తీసుకుని సైలెంట్గా వచ్చాను. అది చూస్తూ ఉన్నాను అనమాట. అసలు వేసేసుకుంటూనే ఉన్నారు. అన్ని ప్యాకెట్లు ఏం చేసుకుంటారు బాబు అనుకున్నా. పాలు అవేమో ఉంటాయో పెట్టాయి. కొని ఎంత పెరుగు చేసుకున్నా, ఒక ప్యాకెట్ పెరుగు చేసుకున్నా ఇంకో ప్యాకెట్ తాగు, అంతకుమించి అయితే లీటర్లు ఏం చేసుకోలేదు కదా. అలా ఉంటారనమాట కొంతమంది. ఎంతున్నా సరే ఫ్రీగా వస్తుంది అంటే చాలు, కావాలి ఇంకా కావాలి అనేసి. అంతెందుకు, మన కరోనాలో చూడలేదు మనం. కరోనా వచ్చినప్పుడు చాలామంది సరుకులు పంచారు కదా, షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. షాపులు తెలుసా, నాకు తెలిసిన వాళ్ళే. అంటే అన్ని సరుకులు తీసుకెళ్ళిపోయారు అన్నమాట. నేను తెచ్చుకోలేదని చెప్పట్లా. నాకు ఒక్కసారి నేను తెచ్చుకుంటే 10 సార్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నేను వెళ్ళాను ప్రతిసారి. ఎందుకంటే కొంచెం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమో మీరు వస్తే మీరు జెన్యున్గా పేర్లు రాస్తారు మేడం, మీకు కావాల్సిన వాళ్ళని తీసుకురండి అంటే నేను నాకు కావాల్సిన వాళ్ళని తీసుకెళ్ళి
వాళ్ళకి ఇప్పించానే తప్ప నేను ఒక్కసారి తెచ్చుకుంటే మళ్ళీ తెచ్చుకోను. ఎందుకు అది సరిపోతాయి, చక్కగా సరిపోని ఇస్తున్నారు వాళ్ళన్నీ. ఎందుకు నిన్ను తెచ్చుకొని ఏం చేసుకుంటా, పుచ్చి పురుగులు కావడం తప్ప. అమ్మేసుకోవడాలు, ఫ్రీగా తెచ్చుకొని అమ్ముకోవడం, మనం ఎంత అన్యాయం. అలా అమ్మేసుకోవడాలు కొంతమంది చేస్తే, కొంతమంది షాపులు పెట్టేసుకున్నారు. అన్ని సరుకులు ఇచ్చారు కదా, పప్పులు గొప్పులు నూళ్ళు అన్ని సమస్తం ఇచ్చారు. మినపగుళ్ళు, సేమ్యాలు కూడా ఇచ్చారు, వేసిన గుళ్ళు, అన్నీ సమస్త సరుకులు ఇచ్చిన వాళ్ళు నాకు కొంతమంది బస్తా బియ్యంతో పాటు ఎన్నైనా తీసుకుంటారు. అది తీసుకుని నెమ్మదిగా షాప్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అరే వాళ్ళు ఇస్తున్నది ఎందుకు? జనాలు బాధల్లో ఉన్నారు, బయట కదలలేని పరిస్థితిలో ఉన్నారు, సంపాదన లేదు, తినడానికి తిండి లేదు. సో మన దగ్గర ఉంది కనుక మనం కొంత పంచితే కొంతమందికి ఉపయోగపడుతుంది, లేని వాళ్ళు తీసుకుంటారు అని వాళ్ళు పంచుతుంటే, సరే లేదు మనకు కూడా లేదు, నాకు కూడా లేదని తెచ్చుకున్నాను ఒకసారి, ఒక నెలకు సరిపోని వచ్చేసాయి. ఇంక ఎన్ని నెలలకు కావాలి? సంవత్సరాల తరబడి కావాలా? నెక్స్ట్ మంత్ మళ్ళీ అంత మామూలు అయిపోతుంది కదా, ఏది శాశ్వతం కాదు కదా. నెక్స్ట్ మంత్ మళ్ళీ పనులకు వెళ్ళిపోతాం, సంపాదించుకుంటాం, తెచ్చుకుంటారు. ప్రతిసారి అలా బతుకుతాం, అలాగే బతుకుతాం కదా. అలా కాదు, ఇస్తున్నారా అక్కడ పరిగెత్తు. ఇక మళ్ళీ ఇంట్లో పెట్టే లోపల ఇంకెవడన్నా ఇస్తున్నాడని తెలిసి అసలు అలుపు ఏమీ లేదు, పరుగా ఫ్రీగా కదా ఇచ్చేది. మళ్ళీ పరిగెత్తడం, అక్కడి నుంచి తెచ్చేసుకోవడం, మంచాల కింద వచ్చేసి, వాటి కింద వచ్చేసి, బీరువాళ్ళ వచ్చేసి, అసలు ఏందో అర్థమే కాలేదు. నేను నా కళ్ళారా చూసాను అని. ఎంతమంది అలా తెచ్చేసి ఇవ్వచ్చు కదా ఎవరికన్నా. నేనైతే ఒకసారి తీసుకుని రెండేసారి నా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరైతే ఇలా దాచుకుంటున్నారో వాళ్ళే షాక్ అయ్యారు. అదేంటి అలా మొత్తం ఇచ్చేస్తున్నారు. నిన్న తీసుకున్నాగా నేను, నిన్న తీసుకుంటే ఏమైంది, ఉంటాయిగా, ఎందుకుంటాయి మనం తింటే మరి వాళ్ళు కూడా తినాలి కదా, వాళ్ళు కూడా లేవనే కదా పాపం అందరికీ పంచుతున్నారు. వాళ్ళు అన్నీ ఒక్కళ్ళమే తీసి పెట్టేసుకుంటే ఎలాగా, కరెక్ట్ కాదు కదా అది. అలాంటి మనుషులు ఉంటారన్నమాట. సో ఎప్పుడైనా మనకి మితిమీరి ఏది కూడా చేయకూడదు. అది ఎప్పటికైనా సరే పెద్ద దెబ్బ కొడుతుంది అన్నమాట. ఈరోజు మనం ఫ్రీగా వస్తాం కదా అని ఒక 10 రూపాయలు తెచ్చుకుంటే రేపు 100 రూపాయలు పోవచ్చు. అప్పుడు ఇది గుర్తురాదు మనకి, అరే ఫ్రీగా తెచ్చుకున్నాం కదా అనేది గుర్తురాదు. ఏమైనా 100 పోయిందని ఏడుస్తాం. ఎందుకు పోతుంది 100? అన్యాయంగా తెచ్చుకుంటే అన్యాయపు సొమ్ము ఎప్పుడు కూడా నిలవదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లో తృప్తి పడాలి, ఉన్న దాంతోనే చక్కగా సంతోషంగా ఉండాలి.